అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం కుర్లపల్లి రామాలయ విగ్రహ ప్రతిష్టలో ఫుడ్ పాయిజన్ జరిగింది. వేడుకలో భోజనం చేసిన 200 మందికి వాంతులు విరోచనాలు అయ్యాయి. కొందరు కడుపు నొప్పితో బాధపడ్డారు. బాధితులను ధర్మవరం హాస్పిటల్కు తరలించారు. స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ హాస్పిటల్కు వెళ్లి బాధితులను పరామర్శించారు. ఎవరికీ ప్రాణాపాయం లేదని, తొందరగా కోలుకుంటున్నారన్నారు డాక్టర్లు. కుర్లపల్లి గ్రామంలో గుడి ఓపెనింగ్ సందర్భంగా అక్కడ భోజన సదుపాయాలని నిర్వహించడం జరుగుతుంది గుడి యాజమాన్యం. ఆ క్రమంలో గత 2 రోజుల నుంచి కూడా భోజనాలు గ్రామస్తులకు కానీ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు వాళ్ళ బంధువులు అందరూ కూడా గ్రామానికి రావడం జరిగింది. ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అక్కడ భోజనాలు చేయడం జరిగింది. కానీ నిన్నటి రోజున నిన్న ఫుడ్ ప్రిపరేషన్లో చిన్న లోపం ఉండడం వల్ల అక్కడ ఫుడ్ పాయిజన్ అవ్వడము, దాని నుంచి ఇక్కడ ధర్మవరం గవర్నమెంట్ హాస్పిటల్లో దగ్గర 100 మంది పైగా ఇప్పుడు జాయిన్ అవ్వడం జరిగింది. వివిధ హాస్పిటల్స్లో దగ్గరగా ఉండి స్తోమతుంటే ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా చాలామంది జాయిన్ అయ్యారు. దానిలో పిల్లలు కూడా చాలామంది ఉండడం, అంటే గుడి ఓపెనింగ్ కాబట్టి పిల్లలందరూ అక్కడికి వెళ్ళడము, గుడి ఓపెనింగ్ చూడడము, అక్కడ భోజనం చేయడం వలన ఇక్కడ వాళ్ళకు కూడా ఫుడ్ పాయిజన్ అవ్వడం జరిగింది. కానీ ఎవరికి దేవుడి దయ వల్ల ఎవరికి ఇబ్బంది లేదు, ఎవరికి ప్రాణాపాయం లేకుండా ఉంది. అది ఒకటి మనం మంచి అనుకోవాలా. ఇప్పుడు హాస్పిటల్ సిబ్బంది కూడా పాపం వాళ్ళు ఉన్న సౌకర్యాలతోనే పూర్తి స్థాయిలో వాళ్ళకు కూడా చికిత్స చేసే ప్రయత్నం అనేది చేస్తున్నారు. దేవుడి దయ వల్ల ఎవరికి ఏం కాకోకుండా చాలా బాగుంటుంది. వాళ్ళ హెల్త్ కూడా తొందరగా రికవర్ కావాలని కోరుకుంటున్నారు.